పారిజాత పర్వం అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓటీటీలోనే ఉంది కాబట్టి కొన్ని ఫన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఆ క్యారెక్టర్లన్నిటికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇంతకీ ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ కున్న అవసరాలు ఏంటి, ఎవరిని కిడ్నాప్ చేశారు, ఏం చేశారు అనేది సినిమాలో మెయిన్ లీడ్గా కనిపించిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే వాళ్ళు టైమింగ్తో కొన్ని చోట్ల బాగా నవ్వించారు. అలాగే సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా ఫన్నీగా బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ క్యారెక్టర్లతో ఎక్కువ ఫన్ అయితే జనరేట్ చేయలేకపోయారు. దానికి తోడు సినిమా స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్లోగా ఉన్న ఫీలింగే వస్తుంది. ఇంక సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయితే అల్ల నరేష్ మెయిన్ లీడ్గా చేసిన కెవ్కేక సినిమా గుర్తొచ్చింది. ఇంక సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ అయితే కొంచెం సిల్లీగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఆ క్యారెక్టర్ని క్లియర్గా చూపించలేదేమో అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో మనకు తెలిసిన యాక్టర్స్ ఉంటూ వాళ్ళ టైమింగ్స్తో ఆకట్టుకుంటారని, అలాగే సినిమాలో కొన్ని చోట్ల ఫన్ బాగా వర్కౌట్ అవుతుందని ఫిక్స్ అయ్యి ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.